చిన్నారావు గారు, చిన్నారావు గారు వచ్చారా? డబ్బులు తెచ్చారా? డబ్బులు నేనే వచ్చాను కదా. కాదు, మా అన్నయ్య వార్నింగ్ ఇచ్చారు కదా, డబ్బులు తెస్తారేమో అని. మీ అన్నయ్య అలాగే అంటాడు, తెలిసి తెలియకుండాను. ఇప్పుడు నేను వచ్చింది నీకోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు వచ్చారు? ఎందుకంటే తెలీదా? నాకు తెలీదు, మీరు చెప్పొచ్చు కదా. మీ ఎదురుకుంటాను కదా, మీ అన్నయ్యని బావని పిలిచాను. బావా అని పిలిస్తే? నేను దుబాయ్ వెళ్ళకుండా ఆపింది అందుకోసమే. ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చేసావు. నేనెందుకు మీకు నచ్చాను? ఎందుకి? పెళ్లి చేసుకుంటాకి. పెళ్ళా? నాలో మీకేం నచ్చింది పెళ్లి చేసుకోవడానికి? మొత్తం నచ్చింది. నిన్నే పెళ్లి చేసుకుంటా. అయ్యో అయ్యో, అంత బాగా నచ్చానా మీకు? మా అన్నయ్య వస్తాడు. వద్దు, మా అన్నయ్య వస్తాడు. ఏం చేస్తున్నావురా? అంటే తనేదో మాట్లాడుతున్నట్టేను. అంతే. నువ్వు ఏం చెప్పు, ఇక్కడికి వచ్చి ఎదవేసాలు వేస్తున్నావు. అసలు నిన్ను ఎలా కొట్టాలరా? ఇప్పుడు నీకు అర్థం కావట్లా? ఇలాంటివన్నీ చేయకూడదు. ఇదిగో ఇదిగో ఒకసారి వదిలి వస్తాడు, మాట్లాడదాం. సరే మాట్లాడితే గానీ నాకు సమాధానం చెప్పు. ఇంటికి వచ్చినప్పుడు మా చెల్లిని తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడు? ఏం బాగున్నాను. అది కదా, నేను సాయంత్రం వస్తాను, నేను డబ్బులు ఎట్టుకొస్తాను అన్నావు. అదే కదా వచ్చాను. డబ్బులే? అది కదా మాట్లాడడానికి వచ్చాను. డబ్బులు ఇచ్చాడమ్మా? ఇవ్వలేదు. మరి నువ్వు చెప్పిన మాటలేంటి, ఇక్కడ నువ్వు చేస్తున్న పనులేంటి? నువ్వు ఒకసారి వదిలి మాట్లాడుతున్నా. మాట్లాడు. నేనంటే నీకు ఇష్టమేనా? నేను చెప్పానా? అంటే కాదా? చెప్తారు. ఇదిగో అలాగంటే నువ్వు కుదరదు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. అనయ్య ఏంటో చచ్చిపోతాడంట చూడు మరి. దీనికి ఏమో ఇలాగే సంబంధాలు దొరకట్లేదు. ఓకే చూద్దాం. సరే మరి ఈడంటే నీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే అన్నయ్య. ఇష్టమేనా? ఇష్టమే. అక్కడి నుంచి గెయిన్ సిగ్నల్ వచ్చింది. మరి మీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే ముహూర్తాలు పెట్టేద్దాం. మా వాళ్ళు ఎవరు లేరు, ఆల్ ఇన్ సోల్ వన్ నేనే. నేనంటే అంటే ఆగు, ఒంటి మీద చేసి ఉంటే చెయ్యి ఇరిగిపోద్ది. నువ్వు బేవర్స్వా? అంత ఉద్యోగం పెట్టుకుని బేవర్స్ అంటే బాబు. మరి నువ్వు ఉద్యోగం బాగురు ఉద్యోగమా? అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసి అదొక ఉద్యోగమే. అది మోసం కాదు, వ్యాపారం. ఏది? అదే. ఏంటి మోసం చేసేది? వ్యాపారమా? అయ్యి బాబు, మోసం చేసి వ్యాపారం కాదండి. కొంచెం నువ్వు ఆలోచించు. ఈడి వ్యాపారం ఏంటో ఈడి వ్యాపారం ఏంటో నీకు అర్థమైంది కదా? నువ్వు కరెక్ట్ గా చేసే ఫలం అయితే అదేటో కనుక్కో. కనుక్కొని డిసైడ్ అవ్వండి.